అయితే ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి కూటమికి సంబంధించి కొంతమంది గెస్టులను పిలవబోతున్నారు. అయితే గెస్టులకు సంబంధించిన లిస్ట్ అయితే ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. ప్రస్తుతం చూస్తుంటే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కూటమికి సంబంధించి టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ఈ 3 పార్టీలకు సంబంధించి ఒక ఘన విజయాన్ని మనమైతే చూసాం. అదే 2019లో వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత 151 సీట్లతో పూర్తి మ్యాండేటరీ తీసుకుంది. అయితే ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి ఒక అరాచకాలు కావచ్చు, లేదా జగన్ వెళ్తున్నప్పుడు పరదాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చెట్లు నరకడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి సంబంధించి చాలా సైలెంట్ ఓటింగ్ అయితే జరిగింది. ఈ ఓటింగ్ జరిగిన తర్వాత అక్కడ ఏదైతే ఉందో పూర్తిగా కూటమికి 164 సీట్లతోని ముందుకొచ్చింది, అది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అసలు వైసీపీ నుంచి పూర్తిగా కూటమి వైపు ప్రజలు ఎందుకు మారారు అనడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. అయితే దీంట్లో ఓన్లీ ప్రత్యేకంగా మనం సినీ రంగం తీసుకుంటే నంది అవార్డ్స్ కావచ్చు, నంది అవార్డ్స్తో పాటు మిగతా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కొన్ని అవార్డులు కూడా ఎక్కడ కూడా ఏదైతే వైసీపీ పార్టీ ఉందో దాని గురించి పట్టించుకున్నదే లేదు. అయితే ఇది కాకుండా ప్రజల బాగోగుల కోసం, లేదంటే ప్రజలకు సంబంధించి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని టికెట్ రేట్ తగ్గిస్తానికి కొంతమంది హీరోలకు సంబంధించి మాత్రమే వైసీపీ ప్రభుత్వం కొంత నిష్పక్షంగా ఉండకుండా పక్షపాతంగా ఉంటూ కొంతమంది హీరోల టికెట్లు తగ్గిస్తానికే చూసింది. అది అందరికీ కూడా తెలుసు. ఏ హీరో గురించి, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. ఆయనకు సంబంధించిన సినిమాలు ఏదో వచ్చినా సరే ₹5 టికెట్ అని చెప్పేసి అనడం కావచ్చు, ₹10 టికెట్ అనడం కావచ్చు, లేదా పర్మిషన్స్ ఇవ్వకపోవడం కావచ్చు, లేదా బెనిఫిట్ షోస్ వేయకుండా ఉండడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చూసాం. అవి కాకుండా ప్రజల మీద అప్పటికప్పుడే వాళ్ళకి ఏదో ఒక ప్రేమ పుట్టుకొచ్చినట్లు సినిమాలు మాత్రమే వచ్చేసి వీళ్ళకి సంబంధించిన ఖర్చులు పెరిగిపోతున్నట్టు, కానీ మద్యం మీద ₹100 నుండి ₹250 అమ్మడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. కాకపోతే ప్రజలు ఏం తీర్పు ఇప్పుడు చెప్పారు మీ అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చాలా పెద్ద సినిమాలు అయినటువంటి ఆ సినిమాలన్నిటికీ రేట్లు కూడా సరిగ్గా రానేటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే రాజమౌళి, ప్రభాస్, అదేవిధంగా మహేష్ బాబు, చిరంజీవి గారు ఇలా చాలామంది ఎవరైతే వెళ్ళిన వాళ్ళని ఎలాగ అవమానించాడో జగన్ అనేది మనకి తెలుస్తూనే ఉంది. అయితే జగన్ అవమానించిన తర్వాత అక్కడి నుంచి కూడా సినీ రంగంలో కొంత మార్పు, ఏదైతే ఆ రోజు ఓన్లీ జగన్కి సంబంధించిన ఆఫీస్లో జరిగినటువంటి సిచ్యువేషన్లో చిరంజీవి గారు జగన్కి ఏదైతే అభివాదం చేస్తూ మీరు తండ్రి లాంటి పొజిషన్లో ఉన్నారు, మీ దయ, మీ చల్లటి చూపు మా యొక్క సినీ రంగం పైన ఉండాలి అన్నప్పుడు ఆయన దాన్ని తిరస్కరించినట్టుగా ఆయన మొహం చాటేయడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే చిరంజీవికి సంబంధించి చూస్తే ఆయన సినీ రంగానికి సంబంధించి, టాలీవుడ్ సినీ రంగానికి సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా చిరంజీవియే పెద్ద మనిషి, చిరంజీవి ఇప్పుడు పెద్ద దిక్కు అని చెప్పేసి అంటుంటే పలు సినీ వర్గాలంతా కూడా. కానీ చిరంజీవి మాత్రం ఆయన నేను మీ అందరిలో ఒక్కరినే, నేను ఎటువంటి పెద్ద మనిషి కానీ పెద్దరికం నాకు వద్దు అని చెప్పేసి అంటున్నా. ఖచ్చితంగా చిరంజీవి గారి దగ్గర నుంచే మిగతా ప్రముఖ హీరోలందరూ కలిసి వెళ్ళిన తర్వాత ఆయనకు సంబంధించి ఆయన రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. కానీ దాన్ని తిరస్కరించేసిన జగన్ గురించి, సినీ రంగానికి జరిగిన అవమానం గురించి, అదిగాక ఆయన ఆఫీస్లో జరిగిన ఈ మీటింగ్లో ఓన్లీ చిరంజీవి గారు జగన్కి దండం పెట్టేటువంటి ఒక సీన్ ఒక్కదాన్ని కట్ చేసి మళ్ళీ బయట వైరల్ చేయడం కావచ్చు. అంటే నేను ఇంత పెద్ద మెగాస్టార్ లాంటి వాళ్ళతో కూడా దండాలు పెట్టించుకున్నానని చెప్పుకోవడానికి ఆ అహం ఏదైతే ఉందో ఆ అహం సంబంధించి ఇప్పుడు రిజల్ట్ ఎట్లా వచ్చిందో మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనమంతా ఈ టాపిక్ దేనికి వస్తున్నామంటే కూటమికి సంబంధించి మొన్న 9వ తారీఖున నరేంద్ర మోడీ గారు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ చేసిన దగ్గర కూడా మనం చూసాం. ఖచ్చితంగా ఈ కూటమి సభ్యులందరూ కూడా మనకు అక్కడ కనిపించారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మిగతా బీజేపీకి సంబంధించి అందరూ కూడా కనిపించారు. సేమ్ అదే సందర్భంలో 9వ తారీఖు అయిపోయిన తర్వాత రేపు 12వ తారీఖున జరగబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు 4వసారి సీఎంగా ఆయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏదైతే మనకి రేపు జరగబోతున్న అట్టహాసమైనటువంటి ఈ వేడుకలకి కావచ్చు, ఈ వేదిక పైన కొంతమంది సినీ ప్రముఖులు కూడా రాబోతున్నారు. దాంట్లో ఎవరెవరికి ఆహ్వానించారనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియదు. కానీ ఇప్పటికే వస్తున్నటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ
కొణిదెల చిరంజీవి గారు రాబోతున్నారు. కొణిదెల చిరంజీవి గారికి ఒక ఇన్విటేషన్ అందింది. ఆయన రేపు ఒక స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారు. ఈ కూటమికి సంబంధించి ఏదైతే కలబోతున్నారు, గతంలో కూడా మనం చూసాము. ఏదైతే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఒక మళ్ళీ అల్లూరి సీతారాం రాజు సంబంధించి పుట్టినరోజు వేడుకల్లో ఆయనకు సంబంధించిన ఏదైతే మోడీ గారిని కలవడం కావచ్చు, మోదీ గారు ప్రత్యేకంగా ఒక పక్కన జగన్, ఇంకో పక్కన రోజా వీళ్ళందరూ ఉండగా కూడా ప్రత్యేకంగా స్పెషల్గా వెళ్ళి చిరంజీవి దగ్గరికి వెళ్ళడం, ఆయన చాలా కప్పడం, అది మోడీ గారు దాన్ని స్వీకరించడం, ఇవన్నీ కూడా చూసాం. ప్లస్ ప్రత్యేకంగా ఒక నిమిషం పాటు చిరంజీవి గారితో మోడీ గారు మాట్లాడిన, అంటే వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఒక సన్నిహిత అనుబంధాలు మనం చూసాం. కాబట్టి అయితే రేపు జరగబోతున్నటువంటి ఒక దాంట్లో 9వ తారీఖు మోడీ గారి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సీఎం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఒక అట్టహాసమైనటువంటి ఒక వేడుకల్లో ఆయన ఒక గెస్ట్గా రాబోతున్నారు. ప్రధానమంత్రి గారు కూడా, ప్రధానమంత్రి గారితో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు పూజ్యులైనటువంటి ఒక చిరంజీవి గారిని కూడా ఆహ్వానించినట్టు ఇప్పుడే తెలుస్తుంది. అయితే చిరంజీవి గారికి సంబంధించి ఆయన కూడా ఆమోదం తెలపడం జరిగింది. రేపు జరగబోతున్నటువంటి ఒక ఈ అట్టహాసమైనటువంటి వేడుకలు ఏదైతే ఉన్నాయో గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర, ఇక్కడ చిరంజీవి గారికి సంబంధించి ఆయన గెస్ట్గా రాబోతున్నారు. గతంలో జరిగినటువంటి ఒక అవమానాలన్నీ కూడా ఇప్పుడు తెలుగు ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు జరిగినటువంటి ఒక అవమానాలు కావచ్చు, టికెట్ రేట్ ఇష్యూలు కావచ్చు, లేదంటే కనీసం ఒక అవార్డులు సైతం ఇవ్వలేనటువంటి ప్రభుత్వం కావచ్చు. సో విసిగి వేసారినటువంటి ఒక తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా ఎంతగానో ప్రభుత్వం మారాలి, ఖచ్చితంగా కూటమి రావాలని కోరుకున్న తర్వాత చాలామంది సినీ ప్రముఖులు వాళ్ళు ట్వీట్లు కూడా చేశారు. ఎవరైతే మహేష్ బాబు కావచ్చు, ఇలా చాలామంది ప్రభాస్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేశారు. సో రేపు ఖచ్చితంగా చిరంజీవి గారు యాజ్ అ స్పెషల్ గెస్ట్గా పిలిచారంటే ఖచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా మంచి రోజులు రాబోతున్నాయి. 100కి 100% వాళ్ళకి సంబంధించిన స్థలాలు కావచ్చు, లేదా స్టూడియోలు ఏదైనా కట్టడానికి సంబంధించినటువంటి వాటిల్లో కావచ్చు, అన్నిటిలోనూ రేపు ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నారు. ఆయనకి ఆహ్వానం వచ్చింది అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి మంచి రోజులు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. నంది అవార్డులు కావచ్చు, ఇంకా ప్రముఖ అవార్డులు కూడా ఇక పైన ఖచ్చితంగా ఏపీలో కొనసాగుతాయని చెప్పేసి అయితే అర్థమవుతూ వస్తుంది. అయితే మొత్తానికి చిరంజీవి గారిని ఒక పెద్ద మనిషిలాగా పిలవడం, యాజ్ అ గెస్ట్గా పిలవడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం అని చెప్పుకోవాలి. కూటమికి సంబంధించి రేపు జరగబోతున్నటువంటి ఈ యొక్క వేడుకల్లో ఒక స్పెషల్ అపీరియన్స్గా మనం చిరంజీవి గారిని చూడాలి. ఖచ్చితంగా చిరంజీవి గారు ఏం మాట్లాడతారు అనేది కూడా మనం చూడాల్సిందే. అయితే మొత్తానికి రేపు జరగబోయేటువంటి ఒక కూటమికి సంబంధించి ప్రమాణ స్వీకారం మాత్రం ఒక బాహుబలి రేంజ్లో అట్టహాసంగా జరగబోతుంది. సో అందరూ వీక్షించాలని కోరుకున్నాం. నమస్తే.